నమస్కారం. ఓటీన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు అయింది. దేశంలో అమృత కాలం నడుస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ విశ్వగురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలి. ఈ 11 సంవత్సరాల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకునే నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేది. ఈ 11 సంవత్సరాల్లో మోదీ నాయకత్వంలో దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయే కాలంలో 3వ స్థానానికి వెళ్లబోతుంది. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. వాటన్నిటిని తట్టుకుని ఆర్థిక వ్యవస్థగా మోదీ నాయకత్వంలో ఎదిగింది. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా తీసుకెళ్లడం జరిగింది. పేదలకి సంక్షేమ పథకాలు కింద 45 లక్షల కోట్ల రూపాయలని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఇవ్వడం జరిగింది. గ్రామ, పట్టణ, ప్రాంత పేదలకి లక్షలాది గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకి మంచినీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఉచితంగా కుళాయి పంపులు ఏర్పాటు చేయడం మన రాష్ట్రంలో విజయవంతంగా జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ మరుగుదొడ్డు లేని పరిస్థితుల్లో మోదీ నాయకత్వంలో వారికి మరుగుదొడ్డు నిర్మించి ఇవ్వడం జరిగింది. మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోదీ కృషి చేశారు. కరోనా సమయంలో పేదలకి గరీబ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా రేషన్ పంపిణీ చేశారు. ఇది కేంద్రం ఇస్తుంది. రేషన్ ప్రపంచంలో అతిపెద్ద సంక్షేమ పథకం. దేశంలో 50 కోట్ల మందికి ముద్ర రుణాలు, మన రాష్ట్రంలో 48 లక్షల మందికి ఈ ముద్ర రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకి ఆరోగ్య భద్రతని కల్పించడం. 2014 నుంచి మోదీ బీమా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం, నేషనల్ హైవేలని నిర్మించడం జరిగింది. రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ యోజన కింద 11,000 కోట్ల మంది రైతుల్ని ఆదుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర రాజధాని అమరావతికి ఈ 2,500 కోట్ల రూపాయలు 2014-2015లోనే ప్రకటించారు. రైల్వే లైన్లు కనెక్టివిటీ కోసం నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కేంద్రంతోనే అభివృద్ధి చెందుతుంది. పోలవరం 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు తోడ్పాటు కల్పిస్తుంది. రాష్ట్రానికి అన్ని విధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. గత ప్రభుత్వంలో కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేశారు. రామాయపట్నం బీపీసీఎల్లో ఉద్యోగ కల్పన రానుంది. ఇలా దేశం ఈ 11 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి సముచిత స్థానాన్ని కల్పిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం, త్రాగునీరు పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచనతో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసి వాటర్ యొక్క క్వాలిటీని పెంచడం. ఇవాళ మన రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో అమలవుతుంది జలజీవన విషయం అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. వీరన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితిని అధిగమించి ఓడిఎఫ్ స్కీమ్ ద్వారా దాదాపు 12 కోట్ల పైగా గృహాలకు టాయిలెట్లు నిర్మించి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అమృత్ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున అమృత్ పథకం ద్వారా త్రాగునీరు, పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించడం, పెద్ద ఎత్తున పట్టణాల్లో మౌలిక సదుపాయాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదైతే కరోనా కాలంలో పేదలకు ఉచితంగా రేషన్ అందజేయాలనేటువంటి ఒక పథకాన్ని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం
11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనా కాలంలో ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో 1-2 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారు. ఈ 11 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా కరోనా కాలంలో దేశంలో అగ్ర రాజ్యాలుగా చెప్పుకోబడుతున్నటువంటి అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినటువంటి సందర్భం, చిన్నాభిన్నమైనటువంటి సందర్భం. అయితే వాటినన్నింటినీ కూడా తట్టుకుని ప్రపంచంలో వృద్ధి రేటు సాధించినటువంటి దేశం ఒక భారతదేశం మాత్రమేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కూడా గుర్తు తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల ఆధారంగా రాబోయేటువంటి రోజుల్లో మనం పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఈ 11 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది. మనంతా కూడా ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. మనకి ఇవాళ మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ లేకపోతే ఒక రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడికి వెళ్ళినా మన మిత్రులు కలిసినప్పుడు, ప్రజలు కలిసినప్పుడు, గ్రామాల్లో కానీ సార్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సహకారం పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకరిస్తూ ఉంది. రాష్ట్రం నుంచి ఏ ప్రతిపాదనలు పంపినా కూడా వెంటనే ఆమోదిస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కష్టం అనేటువంటి అభిప్రాయాన్ని ఇవాళ ప్రజలు మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ సానుకూలతను ఆసరాగా తీసుకుని మనం అంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరంతా కృషి చేయాలని రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. కేంద్ర మంత్రి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సంక్షేమ యోజన ద్వారా రాష్ట్రంలో 7 సాగునీటి ప్రాజెక్టులకు దాదాపు 450 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో అనేక పరిశ్రమల రూపకల్పనకు వేళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నది పెద్ద ఎత్తున. అటు వారవగల్లు కానీ కొప్పర్తి కానీ ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈవేళ అన్ని విధాలుగా చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మాత్రమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోవాలి. గతంలో మన మీద చాలా తప్పుడు ప్రచారం జరిగినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహకరించడం లేదనే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి విధానం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి
అన్ని విధాలుగా ఆంధ్రులు సెంటిమెంట్గా భావించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి విషయం ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉన్నదో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రత కార్యక్రమం. అదేవిధంగా పెద్ద ఎత్తున బీమా భద్రతను కల్పించినటువంటి ప్రభుత్వం భారత దేశంలో అధికారంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం. ఏదైతే బీమా స్కీమ్స్ ఉన్నాయి, 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే బీమా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ఈ 9వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి సూచనలు ఆధారంగా తీసుకుని మనంతా కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. అదేవిధంగా రోడ్లకు సంబంధించి గ్రామీణ సడక్ యోజన ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో రహదారుల నిర్మాణం, గ్రామాల్లో పెద్ద ఎత్తున లింక్ రోడ్ల యొక్క నిర్మాణాన్ని దాదాపు 8 లక్షల కిలోమీటర్లు మన ప్రభుత్వం అధికారంలో వచ్చాక నిర్మించడం జరిగింది అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా కొన్ని లక్షల కిలోమీటర్లు భారతదేశంలో నిర్మించడం, అందులో 2014 నుంచి 2014లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 4000 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉంటే 2024 నాటికి రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క నిర్మాణం 9000 కిలోమీటర్లు చేరింది. అంటే దాన్ని బట్టి ఏ విధంగా పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నిర్మాణం చేశారనేటువంటి విషయం మనమంతా కూడా 2014 వరకు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల యొక్క నివిడే 4000 కిలోమీటర్లు మాత్రం. ఈ ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన. అదేవిధంగా 1,80,000 కోట్లతో రాంబల్ దగ్గర గ్రీన్ హైడ్రోజన్ పథకం, వేళ అనకాపల్లిలో రాజయ్యపేట దగ్గర పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎల్ మిట్టను ఏర్పాటు చేసేటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి పెద్ద ఎత్తున కేంద్రం ప్రోత్సాహం ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాం. అదేవిధంగా రామాయణపట్నం దగ్గర బీపీసీఎల్ ఒక రిఫైనరీని ఏర్పాటు చేస్తే దాదాపు 90 లక్షల కోట్లతో 1,00,000 మంది ఉద్యోగాలకు వచ్చేటువంటి పరిస్థితి వేళ. బీపీసీఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అనేక రాష్ట్రాలు బీపీసీఎల్ రిఫైనరీని వారి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఈవేళ ఏదైతే 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో మనంతా కూడా పూర్తిగా నిమగ్నమై పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సూచిస్తున్నాం. దీంతో పాటు అనేక విషయాలు ఉన్నాయి. పెద్దలు మార్గదర్శనం చేస్తారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క బలి దివస్, అదేవిధంగా ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం. ఎమర్జెన్సీ విధించినప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పుట్టుండ్రు 50 సంవత్సరాల క్రితం. ఆ సమయంలో దేశంలో జరిగినటువంటి అకృత్యాలు, పేదల కోసం అంత్యోదయ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ స్థాయిలో పేదలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి మిత్రులు.
దాదాపు పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ 11 సంవత్సరాల కాలంలో దాదాపు 45 లక్షల కోట్ల రూపాయలని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి పేద వర్గాలకు గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా లక్షల కోట్ల గృహాలను నిర్మించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జలజీవన మిషన్ ద్వారా దాదాపు దేశంలో 16 కోట్ల గృహాలకు ఉచితంగా మంచినీటి కుళాయిని అందజేసినటువంటి ప్రభుత్వం, త్రాగునీరు సౌకర్యాన్ని అందజేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, మన పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి అదేవిధంగా దేశంలో అత్యధిక ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి సందర్భంలో 1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధించినది అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి గాంధీ. ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానానికి సంబంధించి జూన్ 23వ తేదీన ఉన్నటువంటి కార్యక్రమం, వీటన్నిటికీ కూడా ఇప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ప్రజలందరికీ పేదలందరికీ పెద్ద ఎత్తున రేషన్ ఉచితంగా అందజేయాలనేటువంటి ఆలోచనతో కరోనా అనంతరం 5 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఇది కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి రేషన్. గతంలో చాలా చౌక డిపోల దగ్గర మనం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నరేంద్ర మోడీ గారి రేషన్ అని. ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి సంక్షేమ పథకం ఇది. దీన్ని మనంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ముద్రా రుణాలు, మన రాష్ట్రంలో కూడా దాదాపు 48 లక్షల మందికి ముద్రా రుణాలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ దేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున ఆరోగ్య భద్రతని ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మందికి ఇవాళ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తూ ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఉచితంగా ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలైనటువంటి సందర్భంగా, అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అత్యధిక స్థితిని విధించి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆత్మ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
వీటన్నిటికీ సంబంధించి ఇవాళ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వర్క్షాప్కి అధ్యక్షత వహించినటువంటి తపనాలు జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దయాకర్ గారికి, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, మిత్రులకు, జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ భారతదేశంలో అమృత కాలం నడుస్తాం. ఈ అమృత కాలం నుండి రాబోయేటువంటి 2047 నాటికి వికసిత్ భారత్గా మనం ఆవిర్భవించాలి. 2047 నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనే దేశంలో పౌర హక్కులకు ఏ విధంగా భంగం కలిగింది అనేటువంటి విషయాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి. ఇవాళ 12,000 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 3 కేంద్రాలని 3 సెంటర్స్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త బాధ్యత ఏమిటి అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇవాళ ప్రజల్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తున్నటువంటి విధానం మీద ప్రజల్లో ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉందనేటువంటి విషయం వాస్తవం. ఇది కేవలం 11 సంవత్సరాల కాలంలో 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారిని అదనంగా ఈ రాష్ట్రంలో నిర్మించామనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి రైతుకు కూడా దేశంలో ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించాం. ఈ పథకం ద్వారా దేశంలో దాదాపు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. నేరుగా కూడా వారి ఖాతాల్లోకే డబ్బుని జమ చేసేటువంటి పథకం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అనేటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది అనేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రం విడిపోయిన వెంటనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి 2,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది 2014-15లోనే. ఆ తర్వాత ఇటీవల కాలంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి. అదేవిధంగా హడ్కో ద్వారా 11,000 కోట్లు కేటాయింపు.
అంతేకాదు అమరావతి రాజధాని అయినటువంటి అమరావతికి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరాల నుండి రైల్వే లైన్ కనెక్టివిటీ చేయడం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సినటువంటి అవసరం.